హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ శివ థాట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రతి నెల మనకు ఇంటి దగ్గరికే వచ్చి వాలంటీర్స్ ఇస్తున్నటువంటి పెన్షన్ అనేది ఈ నెల కేంద్ర ఎన్నికల సంఘం అంటే మే నెలకు సంబంధించినటువంటి పెన్షన్ కావచ్చు, జూన్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ కావచ్చు, ఇప్పుడున్నటువంటి ఎలక్షన్ ఉన్నటువంటి తరుణంలో మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకే వాళ్ళు క్రెడిట్ చేస్తామని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎంతమందికి బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, ఉన్న బ్యాంక్ అకౌంట్స్కి ఎంతమంది ఆధార్ లింక్ అయ్యేది కూడా ఆలోచించదగినటువంటి విషయమే. ఏది ఏమైనా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఉన్నప్పటికీ మీకు ఆధార్ అనేది అక్కడ లింక్ అయిందా లేదా అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కొంతమందికి మాత్రమే, అంటే వీల్ చైర్లో కానీ లేదా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకు, నడవలేనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళకు మాత్రమే డోర్ టు డోర్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి గ్రామ సచివాలయ సిబ్బంది వాళ్ళకు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం అయితే చేస్తారు. మిగతా వాళ్ళందరికీ కూడా డీబీటీ అనేది ద్వారా ఖచ్చితంగా వాళ్ళ యొక్క అకౌంట్లోకి వాళ్ళు అమౌంట్ అనేది క్రెడిట్ చేస్తాము ఈ 2 నెలలు అని కేంద్ర ఎన్నికల సంఘం చెప్తుంది. మరి ఇలా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎంతమందికి అకౌంట్స్ ఉన్నాయి, ఉన్నటువంటి అకౌంట్స్కి ఆధార్ లింక్ అయిందా లేదా, మీ యొక్క పెన్షన్ అనేది డీబీటీ ద్వారా అకౌంట్లోకి క్రెడిట్ అవుతుందా లేదా డోర్ టు డోర్ మీ ఇంటికి వచ్చి మీ యొక్క పెన్షన్ ఇస్తారా అనేది మీరు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మా యొక్క అకౌంట్కి ఆధార్ లింక్ అయిందా లేదా, మొబైల్ నెంబర్ లింక్ అయిందా లేదా అని ఇప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు. ఈజీగానే బ్యాంక్ దగ్గరికి వెళ్ళాల్సినటువంటి పని అయితే ఉండదు. ఈజీగా మీరు మీ మొబైల్లోనే చెక్ అయితే చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఈరోజు మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. ఒకసారి క్లియర్గా చూడండి. మీ మొబైల్లో ఉన్నటువంటి క్రోమ్ ఆప్షన్ని ఓపెన్ చేసి ఆ సెర్చ్ బార్లో మీరు UIDAI అని ఎంటర్ అయితే చేసి సెర్చ్ అయితే చేసేయండి. ఆధార్ అఫీషియల్ వెబ్సైట్ అనేది మీ మొబైల్లోనే ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది, చూసుకోవచ్చు మీరు. ఆ ఆప్షన్ మీద కానీ మీరు ఇలా క్లిక్ చేసుకున్నారనుకోండి, ఈ విధంగా క్లిక్ చేసుకున్న వెంటనే నెక్స్ట్ పేజ్ అనేది మీకు మీ యొక్క ఆధార్ నంబర్ అనేది అడుగుతుంది. మీ యొక్క ఆధార్ నంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చర్ని మీరు ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ విత్ OTP అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క ఆధార్ కార్డుకు ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కు ఒక OTP అనేది వస్తుందన్నమాట. ఓకే, వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ OTP అనే ఆప్షన్ దగ్గర మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసేయండి. ఈ విధంగా ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ అయితే చేయండి. ఈ విధంగా మీరు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ లాగిన్ అయిన తర్వాత కూడా ఆధార్ యొక్క అఫీషియల్ ఇంటర్ఫేస్ అనేది మీకు ఈ విధంగానే కనిపిస్తుంది. మరొకసారి మీరు ఇక్కడ బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అని కనిపిస్తుంది కదా, దాని మీద ఒకసారి మీరు ఇలా క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ పేజ్ మీకు ఇక్కడ చూసుకోవచ్చు. సో మీ యొక్క ఆధార్ అనేది బ్యాంకుకు లింక్ అయినట్టయితే చూసుకోవచ్చు. కంగ్రాచులేషన్స్, యువర్ ఆధార్ బ్యాంక్ మ్యాపింగ్ హ్యాస్ బీన్ డన్ అని ఇక్కడ చూపిస్తుంది. ఒకసారి మీరు ఇక్కడ జూమ్ చేసుకొని చూసుకున్నట్టయితే ఏ బ్యాంకుకు మీ యొక్క ఆధార్ అనేది మ్యాపింగ్ అయ్యింది అనేది ఇక్కడ కరెక్ట్గా మన యొక్క బ్యాంక్ నేమ్ కూడా చూపిస్తుంది. బ్యాంక్ సీడింగ్ స్టేటస్ ఇలా యాక్టివ్ అని కనిపిస్తుంది చూడండి. ఇలా యాక్టివ్ పక్కన గ్రీన్ టిక్ మార్క్ అనేది ఉండాలి. ఒకవేళ మీ యొక్క ఆధార్ కార్డు ఏ బ్యాంకుకు సీడింగ్ కాకపోతే, అంటే మ్యాపింగ్ కాకపోతే ఇక్కడ ఇన్యాక్టివ్ అని చూపిస్తుంది. సో ఈ విధంగా మీరు బ్యాంక్ సీడింగ్ స్టేటస్ని మీ మొబైల్లోనే చూసుకోవచ్చు అనమాట. మరి ఈ విధంగా బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అనేది యాక్టివ్లో ఉండి పైన ఏ బ్యాంక్ అనేది ఆ నేమ్ కూడా చూపిస్తున్నట్టయితే సో మీరు ఏ బ్యాంకుకు వెళ్ళాల్సినటువంటి పని లేదు. మీకు డోర్ టు డోర్ అనేది పెన్షన్ కూడా వచ్చి ఇవ్వరు. డైరెక్ట్గా 1వ తేదీ మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకే మీ యొక్క అమౌంట్ అనేది క్రెడిట్ అయితే అవుతుంది. సో మీ యొక్క మొబైల్ నంబర్కి కూడా 1వ తేదీ మీ యొక్క పెన్షన్ క్రెడిట్ అయిన వెంటనే ఒక మెసేజ్ కూడా వస్తుందన్నమాట. సో ఎవరైతే బ్యాంకుకు మీ యొక్క ఆధార్ కార్డు కానీ లింక్ చేసుకోకపోతే ఇక్కడ ఇన్యాక్టివ్ అని కనిపిస్తున్నట్టయితే సో మీ అందరికీ కూడా ఖచ్చితంగా డోర్ టు డోర్ అనేది ఆ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం అయితే జరుగుతుంది. ఈ విధంగా మీరు మీ యొక్క మొబైల్లోనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయిందా లేదా, మీ యొక్క పెన్షన్ అనేది మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుందా లేదా, మీ ఇంటికి వచ్చే ఇస్తారనేది ఈజీగా మీ మొబైల్లోనే తెలుసుకునే ప్రాసెస్ అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉన్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.